హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము తెలంగాణ ఆర్టీసీలో వెలువల వంటి జాబ్ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ని చూద్దాము. తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 1743 పోస్టులను వేకెన్సీగా చూపించడం జరిగింది. ఇందులో డ్రైవర్ పోస్టులు 1000 వేకెన్సీస్, శ్రామిక్ పోస్టులు 743 వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది. వీటికి సంబంధించిన పే స్కేల్‌ని గమనిస్తే డ్రైవర్ పోస్టులకి 20,963 నుంచి 60,080 వరకు పే స్కేల్ ఉండడం జరిగింది. అదేవిధంగా శ్రామిక్ పోస్టులకు 16,550 నుంచి 45,030 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. అయితే వీటిని ఎలా అప్లై చేసుకోవాలంటే వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్‌ని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే చేపట్టడం జరుగుతుంది. అది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్లు ఆన్లైన్‌లోనే తీసుకోవడం జరుగుతుంది. ఇది www.tgprb.in అనే వెబ్సైట్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 8 అక్టోబర్ మార్నింగ్ 8 గంటల నుంచి 28 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్స్ అయితే ఈ వెబ్సైట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైవర్ పోస్టులని డిస్ట్రిక్ట్ వైజ్ మరియు కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ వైజ్గా పేర్కొనడం జరిగింది. కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం ఉండడం జరిగింది. అదేవిధంగా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఉండడం జరిగింది. అట్లా కాంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ను సపరేట్ చేయడం జరిగింది. ఇందులో ఎల్ఆర్ అని లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు, అదేవిధంగా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అంటే శ్రామిక్ పోస్టులు ఎట్లున్నాయంటే ఇవి ట్రేడ్ వైజ్ ఉన్నాయి. అంటే మెకానిక్ పోస్టులు 589, షీట్ మెటల్ అనే పోస్టులు, ఫిట్టర్ పోస్టులు మొత్తం 43 పోస్టులు ఉన్నాయి. ఆటో ఎలక్ట్రీషియన్ పోస్టులు 43, పెయింటర్ పోస్టులు 17, వెల్డర్ పోస్టులు 17, అదేవిధంగా కట్టింగ్ అండ్ సేవింగ్ అప్హోల్స్టర్ అనే పోస్టులు 17, మిల్ రైట్ మెకానిక్ పోస్టులు 17, మొత్తం కూడా ఈ శ్రామిక్ పోస్టులు 743 పోస్టులు ఉండడం జరిగింది. దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉందంటే డ్రైవర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ తెలంగాణకు చెందిన వారికైతే 300 రూపాయలు, అదేవిధంగా ఆల్ అదర్ అంటే మిగతా కేటగిరీలందరికీ కూడా 600 రూపాయలు. అదే శ్రామిక్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ తెలంగాణకు చెందిన వారికైతే 200, మిగతా అందరికి కూడా 400 రూపాయలు జనరల్ కేటగిరీ వాళ్ళకు. అయితే పేమెంట్ ఆఫ్ ఫీ ప్రొసీజర్ ఎట్లుంది, అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే 3 స్టెప్స్ పేర్కొనడం జరిగింది. మొదటి స్టెప్లో ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ అయినటువంటి www.tgprb.inలోకి లాగిన్ కావాలి. అది మొబైల్ నెంబర్ ద్వారా కానీ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవడం ద్వారా కానీ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండో స్టెప్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. ఇది క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటివి యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇక మూడో స్టెప్లో ఫీ పే చేసినాక మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, అదేవిధంగా సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇమేజ్ ఫార్మాట్లో. ఇవన్నీ అప్లోడ్ చేసినాక మనము అప్లికేషన్ అయితే సబ్మిట్ అనే బటన్ నొక్కి సబ్మిట్ చేసేయాలి. అది అప్లోడ్ అయితేనే కంప్లీట్ అయినట్టు. అప్లికేషన్ లేదంటే రిజెక్ట్ అవుతుందని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మరొక అంశాన్ని చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. డ్రైవర్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఏంటంటే జెండర్ అంటే మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబులే. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 22 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాలు నిండి ఉండకూడదు. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. జూలై 1
2025 నాటికి 22 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండకూడదు. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పర్ ఏజ్ 35+5 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇన్ అడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్. అంటే వాళ్ళు ఆర్మీలో సర్వీస్తో పాటుగా మరో 3 సంవత్సరాల వయసును కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది వారికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జూలై 1, 2025 నాటికి ఎస్ఎస్సి లేదా దానికి సమాంతరమైనటువంటి ఎగ్జామ్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ మరియు హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్లీ పర్ పీరియడ్ నాట్ లెస్ దెన్ 18 months. అంటే లాస్ట్ 18 months నుంచి కూడా లైసెన్స్ను కలిగి ఉండాలి. అంటే దానికి మినిమం 18 months లైసెన్స్ పీరియడ్ అనేది కలిగి ఉండాలని దీని అర్థం. 17th September 2025 నాటికి. ఇక మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొద్దు. ఐ టెస్ట్ ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఇవన్నీ ఆఫ్టర్ సెలక్షన్ తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. ఇక అదేవిధంగా ఇంతకుముందు డ్రైవర్ పోస్టులకు చూసినాము. ఇప్పుడు శ్రామిక్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 30 years. జూలై 1, 2025 నాటికి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వాళ్ళ సర్వీస్తో కలిపి ఇంకా అదనంగా 3 సంవత్సరాల వరకు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఎందులో ఐటీఐ పాస్ అయి ఉండాలి? మెకానిక్, డీజిల్ ఆర్ మోటార్ వెహికల్లో. అదేవిధంగా షీట్ మెటల్ ఆర్ ఎంవీబీబీ ఆర్ ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్, వెల్డర్, కట్టింగ్ అండ్ సీవింగ్, అప్హోల్స్టర్ ఆర్ మిల్రైట్ మెకానిక్ ఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్. జూలై 1, 2025 నాటికి ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. ఇక మెడికల్ స్టాండర్డ్స్ సేమ్ డిజేబిలిటీ పర్సన్స్కి ఇయ్యరు. అది విజన్ టెస్ట్ ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఇవన్నీ చూస్తారు. ఎలిజిబిలిటీ కండిషన్స్. సెలక్షన్స్. డ్రైవర్ పోస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది. అంటే వీళ్ళ హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. ఈ డ్రైవింగ్ టెస్ట్ ఒక కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారంటే ఆఫీసర్స్ ఆఫ్ పోలీస్ ట్రాన్స్పోర్టింగ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో కూడినటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ 60 మార్కులకు నిర్వహిస్తారు. 7 విభాగాలు ఉంటాయి. మొత్తం 60 మార్కులకు గాను మినిమం 30 మార్కులు రావాలి. అదేవిధంగా ఈ 7 విభాగాలలో 3 విభాగాల కంటే ఎక్కువ విభాగాలలో మినిమం మార్క్స్ స్కోర్ చేయకపోతే వారు ఫెయిల్ అయినట్టు పరిగణిస్తామని ఇలా పేర్కొన్నారు. ఆ 7 విభాగాలు ఏంది, వాటికి కేటాయించిన మార్కులు ఏంది, క్వాలిఫైయింగ్ మార్కులు ఏందో చూద్దాం. ఒకటి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్టార్టింగ్ వెహికల్ను రెస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి. దానికి 6 మార్కులు, క్వాలిఫైయింగ్ 3 మార్కులు. గేర్ చేంజింగ్, అప్ గేర్ చేంజింగ్కి 8 మార్కులు. మ్యాక్సిమం మార్క్స్ అయితే క్వాలిఫై కావాలంటే 4 మార్కులు రావాలి. గేర్ చేంజింగ్ డౌను, దీనికి కూడా మ్యాక్సిమం మార్క్స్ 8, క్వాలిఫైయింగ్ 4 రావాలి. ఇక 4వ విభాగం రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్, ట్రాఫిక్లో వెహికల్ని ఎలా కంట్రోల్ చేయాలి, స్టీరింగ్ కంట్రోలు, యాంటిసిపేషన్ అంటే అంచనా వేయడం, జడ్జిమెంట్ చేయడం. దీనికి
దీనికి 6 మార్కులు. క్వాలిఫైయింగ్ 3 రావాలి. స్టాప్ చేయడం, పార్కింగ్ చేయడం, రివర్స్ చేయడం దీనికి 8 మార్కులు కేటాయించారు. 4 మార్కులు రావాలా. అదేవిధంగా సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిగ్నల్స్ ఫాలో కావాలి. దీనికి 8 మార్కులు కేటాయించారు. దీనిలో కూడా 4 వస్తే క్వాలిఫై. మొత్తం 60 మార్కులు, 30 మార్కులు వస్తే పాస్. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఇప్పుడు 40 మార్కులు అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి మరియు డ్రైవింగ్ లైసెన్స్కి వెయిటేజ్ పెట్టారు. ఇంతకుముందేమో డ్రైవింగ్ టెస్ట్కి 60 మార్కులు పెట్టారు. అకాడమిక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిపి 40 మార్కులు పెట్టారు. మొత్తం 100 మార్కులు అన్నట్టు. ఈ అకాడమిక్లో ఎస్ఎస్సి లేదా దానికి సమానంగా ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే దానికి 15 మార్కులు కేటాయించారు. 15 మార్కులు మ్యాక్సిమం మార్కులు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్కు 25 మార్కులు. డ్రైవింగ్ లైసెన్స్ పీరియడ్ ఆధారంగా వీటి వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ పీరియడ్ వచ్చేసి 24 నెలల నుంచి 30 నెలల మధ్య పీరియడ్ ఉంటే 5 మార్కులు. అదేవిధంగా ఈ 30 నెలల నుంచి 36 నెలల మధ్యలో ఉంటే దీనికి 10 మార్కులు. 36 నుంచి 42 మధ్యలో ఉంటే 15 మార్కులు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది 42 నుంచి 48 నెలల మధ్య ఉంటే 20 మార్కులు. ఇంకా లైసెన్స్ పీరియడ్ 48 నెలల కంటే ఎక్కువ ఉంటే మ్యాక్సిమం 25 మార్కులు పడతాయి అన్నట్టు. ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి, ఓసీలకి 50 మార్కులు, 50% మార్కులు రావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్. బీసీలకు 45%, ఎస్సీ ఎస్టీలకు 40% రావాలి 100 మార్కులకు. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే డ్రైవింగ్ టెస్ట్లో 60 మార్కులు, వెయిటేజ్ మార్క్స్ 40 మార్క్స్ కలిపి మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో వేకెన్సీస్ ఫస్ట్ 5% పోస్టులు ఏమో ఇది ఓపెన్ కేటగిరీలో, 95% ఏమో లోకల్ కేటగిరీలో సెలక్షన్ చేస్తారట. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళ ఒక ప్రియారిటీ ఎట్లా ఉంటుందంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వాళ్ళకు ర్యాంకులు కేటాయిస్తారు. ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ముందు జన్మించిన వారికి ఫస్ట్ ర్యాంకు, తర్వాత జన్మించిన వారికి సెకండ్ ర్యాంకు అలా చేస్తారన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు శ్రామిక్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఇది కూడా 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఐటీఐ మార్క్స్కి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఐటీఐ చేసిన వారికి 90 మార్క్స్, వాళ్ళ యొక్క ఐటీఐ మార్క్స్ ఆధారంగా కేటాయిస్తారు. పర్సెంటేజ్ ఇంటూ 0.90 మార్క్స్ అన్నట్టు. 50% వచ్చింది అనుకో వీరికి ఐటీఐలో 50% మార్కులతో పాస్ అయితే వీరికి 0.90, 50 ఇంటూ 0.90 వేస్తే ఎంత 45 మార్క్స్ వస్తాయి అన్నట్టు వీరికి. అట్లా. ఇక నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ అదనంగా కలుస్తాయి. మొత్తం 100 మార్క్స్కి ఇది. వీళ్ళకి కూడా క్వాలిఫైయింగ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్కి 50% మార్కులు, బీసీ 45, ఎస్సీ ఎస్టీకి 40% మార్క్స్ రావాలి. సెలక్షన్ ప్రొసీజర్లో 100 మార్కులు ఇప్పుడు చెప్పినాం కదా దీనికి ఉంటుంది. ఐటీఐలో 90 మార్కులు, ఎన్ఏసి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు ఉంటాయి. ఇంకా వేకెన్సీ అనేది 5% ఓపెన్ కేటగిరీ, 95% లోకల్ క్యాండిడేట్స్ తోటి ఫిల్ చేస్తారు. మెరిట్లో సేమ్ ఏజ్ ఉంటే మాత్రం, సేమ్ మార్క్స్ ఉంటే మాత్రం ఏజ్ ప్రకారం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఆన్లైన్ అప్లికేషన్ ఫాము చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్స్, లోకల్ సర్టిఫికేట్స్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అప్పుడు ఆఫ్టర్ జాబ్ వచ్చినాక. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ను
డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను చూడండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు అడిగారు. అదేవిధంగా సర్టిఫికేట్ ఫర్ రెసిడెన్స్ అంటే మనం ఆఫ్టర్ జాబ్ సెలక్షన్ అయినాక ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సమర్పించాల్సి ఉంటుంది. వీటికి మోడల్స్ కూడా ఇచ్చారు. నేషనల్ ఫెడరేషన్, నేషనల్ అసోసియేషన్, మల్టీనేషనల్ గేమ్స్ స్పోర్ట్స్ ఉన్న వారికి స్పోర్ట్స్ కోటాలో కావాలంటే ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్స్ స్పోర్ట్స్ కోటా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 4 అని ఇట్లా ఉంటాయి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కాస్ట్ సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ను నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను చూడండి.